హాయ్ అండి అందరికీ. ముందు వీడియోలో మీరు ఫోన్ రివీల్ చేసింది చూసే ఉంటారు గదా! ఎంతవరకు రీచ్ అయిందో నాకైతే తెలీదు గానీ, మీ దాకా వచ్చిందో లేదో. ఇక్కడ నేనైతే ఫోన్ తీసుకోవటానికి వచ్చాననమాట. అదేంటి ఫోన్ తీసుకోవటానికి ఇక్కడికొచ్చావు అనుకున్నా. నేనైతే యాక్చువల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టాను. అది ఆర్డర్ చేసటానికి అక్కడ కొరియర్ బాయ్ అయితే 2 డేస్ లేట్ వస్తాడంట. ఇంగ ఫోన్ చేస్తే ఏం చేసేది లేక నేనిక్కడ ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్‌కైతే వచ్చేసాను. ఇక్కడైతే మన ఓల్డ్ మొబైల్ అనమాట ఇది. ఈ ఓల్డ్ మొబైల్ నేను ఎక్స్‌చేంజ్ పెట్టాననమాట. ఈ ఫోన్ నేను పాత ఫోన్‌ని దీనికి కమిషన్ అయితే ఉంటుంది. అంటే పాత ఫోన్ తీసుకొని కొంత అమౌంట్ అయితే తగ్గిస్తారు. మన యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది గదా! ఆ పేమెంట్ మొత్తం పెట్టాను నేను. కానీ చాలా బాధపడ్డాను నేనసలు. ఎంత బాధపడ్డానో తెలుసా? లాస్ట్‌లో కనీసం ఇంటికొచ్చేటప్పుడు ఆటో ఖర్చులకి తప్పించి నా కాడ ఏం మిగలలేదు. అంత బాధ అనిపించింది. నేను దాచుకున్న పైసలు, అకౌంట్‌లో పైసలు, యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలు ప్రతీదీ అక్కడ చూసారా 20 పైసా గూడా రూ. 20, రూ. 10 కాయిన్ గూడా అక్కడ పెట్టేసాను. ఇంగ ఫైనల్లీ ఫోనొచ్చిందని హ్యాపీ అనే గానీ, అసలు ఒక్క రూపాయి లేకుండా నేను 40 రూపీస్‌తో నేను ఆటో చార్జ్ ఓన్లీ ఆటో చార్జ్ పెట్టుకొని నేను రిటర్న్ అయితే వచ్చాను. ఒక్కసారిగా పేమెంట్ మొత్తం అయితే ఎళ్ళిపోయింది. నేనిక్కడ ముందే ఓపెన్ చేపిచ్చాను. ఎందుకంటే మనం ఆన్‌లైన్‌లోది ఎక్కువ నమ్మకం పెట్టుకోవటానికి లేదు. ఎందుకు అంత కాస్ట్ పెట్టి ఇది గూడా నేను ఒక్కదాన్నయితే నేను చూసుకుంటున్నాను గాబట్టి, మనకంటూ ఎనకాల తోడొచ్చి చెప్పేటోళ్ళు మనకెవ్వరు లేరు. సో, ఇంగ నేనొక్కదాన్నే ఇది మా ఆయనకైతే పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. నేను మా ఆయనకు గూడా చెప్పలేదు. మా నాన్న ఓన్ అచీవ్‌మెంట్ నేను గూడా చెయ్యాలి, నేను చేశాను చూపిచ్చాలి అనే ఎక్సైట్‌మెంట్‌లో నేనైతే బాగా కష్టపడ్డాను. ఇంక ఫైనల్‌గా అయితే ఫోనయితే తీసేసుకున్నాను. మీకు ఓపెనింగ్ వీడియో గూడా నేను చూపిచ్చేసాను గదా! ఇదనమాట. మళ్ళీ ప్యాక్ జేసుకొనయితే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చుకున్నాను. అట్‌లీస్ట్ ఒక్క రూపాయి గూడా 40 రూపీసే ఉన్నాయి. అది గూడా ఒక ఆటో చార్జింగ్‌కి నాకైతే నవ్వాలా? ఏడవాలా? అస్సలు అర్థం గాలేదు. ఫోను కొన్న హ్యాపీ కంటే గూడా ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసాననే బాధైతే నాకు బాగా ఎక్కువ అనిపిచ్చింది. ఎప్పుడు అంత బాధపడలేదు. ఇన్ని రోజులు నేను దాచుకున్న పైసలు, యూట్యూబ్ పైసలు ఇవి మొత్తం ఒక్కసారిగా పెట్టేసాను. ఈ ఫోను కోసమే ఈ అచీవ్‌మెంట్ నేను చెయ్యాలి, ఓన్‌గా చెయ్యాలి అనేది. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ నాకు తెలీదనమాట. నేనైతే కొనేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.